సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో ఈరోజు కార్తీక వనభోజన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. అధ్యక్షులు బొల్లిబోతుల దేవదాస్ మరియు వారి పాలకవర్గం మరియు పద్మశాలి తిరుపతి జిల్లా అధ్యక్షులు గాడిపల్లి అనూప్లో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి సంఘం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 14న శుక్రవారం నాడు కార్తీక వనభోజన మహోత్సవం మరియు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కలదు. ఈ కార్యక్రమానికి రిమ్మనగూడ గ్రామంలోని గాడిపల్లి భాస్కర్ వ్యవసాయ క్షేత్రంలో కలదు. కావున కుల బాంధవులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు అందరూ కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున 9:30 నుంచి తులసి ఉసిరి పూజ, శ్రీ భావన ఋషి భద్రావతి దేవీల పూజ, దాత్రి నారాయణ పూజ, వన సమారాధన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కలదు. ఈ కార్యక్రమంలో విజయం సంఘం ప్రేమ్ కుమార్ నాగరాజు, రాష్ట్ర నాయకులు తలకుక్కుల రాజేశం, ప్రముఖ జర్నలిస్ట్ గర్దాస్ నవీన్ కుమార్, వెంకటేశం మరియు పద్మశాలి సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. ఎల్లుండి అనగా 14 నవంబర్ తారీఖు శుక్రవారం రోజున గజ్వేల్ ప్రజ్ఞాపూర్ యొక్క పద్మశాలి కుల బాంధవులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటనగా, ఆ రోజు పద్మశాలి కుటుంబ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమము ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అదే రోజు నూతనంగా ఎన్నుకోబడిన పద్మశాలి అధ్యక్షులు వారు మరియు వారి కమిటీ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం కలదు. ఇట్టి కార్యక్రమము రిమ్మన్గూడ గాడిపల్లి భాస్కర్ గారి వ్యవసాయ క్షేత్రంలో జరపబడును. 9 గంటల నుండి పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అందరికీ కూడా కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క ప్రమాణ స్వీకారం మరియు వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే మహిళలకు కానీ, పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ ఢిల్లీవాలా హోటల్ దగ్గర నుండి ఒక బస్సు కూడా పెట్టడం జరిగింది. కావున మీ అందరూ కూడా తప్పకుండా ఆ బస్సు ఎక్కేసి అందరూ వచ్చేసి నూతన కార్యవర్గం ఏదైతే ఉందో వాళ్ళందరికీ మీ యొక్క అండదండలు, మీ యొక్క ఆశీస్సులు చేసి రానున్న 3 సంవత్సరాల పాటు మన పద్మశాలి కుటుంబాంధవుల ఐక్యతని ప్రతి ఒక్క జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వీరు చేసే కార్యక్రమాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి మరి అదే రోజు సాధనాశురుల కళ, ఇంద్రకళ కూడా ఆ రోజు మేము యూత్ తరఫున పెట్టడం జరిగింది. కావున అందరూ కూడా 2 గంటల నుండి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కావున అందరూ కూడా పిల్లలు, పెద్దలు అందరూ చూడదగిన ప్రోగ్రాం అది. మీ అందరూ కూడా సాధారణాసుర ఇంద్రకళ ఆ రోజు మీరందరూ చూసి అందరినీ ఆశీర్వదించి వనభోజనాలు అందరం కలిసి చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాలి కుల బాంధవులు మరియు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరికీ కూడా మరి పద్మశాలి సంఘం తరఫున పేరు పేరున నమస్మాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా విషయం ఏమిటంటే, మరి 14 తారీఖు ఎల్లుండి శుక్రవారం రోజున మరి వనభోజన కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు మా యొక్క నూతన పాలకవర్గం యొక్క ప్రమాణ స్వీకారం ఉత్సవం కూడా నిర్ణయించడం జరిగింది. కావున సమస్త కులబాంధవులందరూ అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాము. అదేవిధంగా మరి ఆ రోజు మరి 9-10 గంటలకు మరి ఉసిరి పూజ, అదేవిధంగా మరి నారాయణ దాత్రి పూజ మొదలగు పూజా కార్యక్రమాలు 10 గంటలకు స్టార్ట్ అవుతాయి. తర్వాత 11:30 గంటల నుంచి మరి ప్రమాణ స్వీకారోత్సవము జరుగుతుంది. తర్వాత అదేవిధంగా మరి 1 నుంచి 2 గంటల మధ్యాహ్నం సమయం లోపల భోజన కార్యక్రమాలు, తీర్థప్రసాదాలు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 2 గంటల తర్వాత మరి సాధనా సూర్యుడు ప్రోగ్రాం, ఇంద్రజాల ప్రదర్శన కార్యక్రమము ఉంటుంది. కాబట్టి మరి మీరంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఇంద్రజాల ప్రదర్శన తిలకిస్తారని కోరుతా ఉన్నాను. అదే సమేతంగా పద్మశాలి కుటుంబ సమేతంగా అందరూ కూడా పాల్గొనాలనే పేరు పేరున అందరికీ నమస్సుమంతా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా మరి మహిళలకు కానీ, వృద్ధాప్యంలో ఉన్న వారికి కానీ మరి బస్సు సౌకర్యం కూడా మన చేనేత సహకార సంఘం ఢిల్లీ వాళ్ళ పక్కన అక్కడి నుంచి బయలుదేరుతుంది.
9:30కు. కాబట్టి అందరూ కూడా ఈ బస్సు సౌకర్యం ఉపయోగించుకొని అందరు రావాలని మనవి చేస్తా ఉన్నా. జై జై పద్మశాలి, జై పద్మశాలి. మరి ఈ యొక్క కార్యక్రమము అంతా కూడా మన రిమ్మన కూడా మన భాస్కర్ గారి ఫామ్ హౌస్ మన వ్యవసాయ క్షేత్రంలో పెట్టడం జరిగింది. మరి రిమ్మనగూడ నుంచి గురుపల్లి పోయే మధ్యలో ఉంటుంది కాబట్టి అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. జై పద్మశాలి, జై పద్మశాలి.